ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది హెల్త్ వైజ్ ఇంపార్టెంట్, తర్వాత సోషల్ గా ఇంపార్టెంట్, కల్చరల్ గా వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే పర్సనల్ గ్రోత్ ఇష్యూస్ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు. సో యాజ్ అ హెల్త్ ప్రొఫెషనల్, హెల్త్ పరంగా ఏంటి అవసరం అనేది నేను చెప్తాను. ఒక పురుషుడికి సెమెన్ 72 to 78 days పడుతుంది సెమెన్ ప్రొడ్యూస్ అవటానికి. అంటే ఈ రోజు ప్రొడ్యూస్ అయిన సెమెన్ దాదాపుగా 2.5 months ముందు స్టార్ట్ అవుతుంది దాని ప్రొడక్షన్. ఈ రోజు రిలీజ్ అయ్యే సెమెన్ దాదాపు 70 to 75 days ముందు స్టార్ట్ అవుతుంది ప్రొడక్షన్. సో లాస్ట్ 3 months హెల్త్ ఆరోగ్యంగా పెట్టుకోవటం ద్వారా ఈ రోజు సెమెన్ హెల్దీగా తయారవుతుంది. సో ప్రీ ప్రెగ్నెన్సీ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవటానికి కాన్సన్ట్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హెల్దీ వెయిట్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటము, స్మోకింగ్ ఆపటము, ఆల్కహాల్ తగ్గియటము, ఇవన్నీ ఇట్ కమ్స్ అండర్ మెయింటైనింగ్ అ హెల్దీ ప్రీ ప్రెగ్నెన్సీ లైఫ్ స్టైల్. సో ఇది బోత్ విమెన్ కి మెన్ కి కూడా వర్తిస్తుంది. సో దీన్ని ప్లాన్ చేయాలంటే మీరు ఎప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నారో తెలిస్తే ఇవి దానికంటే ముందు ఇంకా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం కుదురుతుంది. విమెన్ కి గనక చూస్తే 20s బెస్ట్ ఏజ్ ప్రెగ్నెన్సీకి. నెక్స్ట్ బెస్ట్ ఏజ్ 30 to 35 years. ఒకసారి 35 years వచ్చాక మహిళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా తగ్గిపోవటం మొదలయ్యి 40 years వచ్చేటప్పటికి దాదాపుగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. ఎవరో ఒకళ్ళు కన్సీవ్ అవుతారు, కానీ మెజారిటీ విమెన్ కన్సీవ్ అవటం కష్టం. కన్సీవ్ చేయడానికి ముందు వాళ్ళ జనరల్ హెల్త్ బాగుందా లేదా, వాళ్ళ హార్మోన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, వాళ్ళ గర్భసంచి ఎలా ఉంది, ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా, వాళ్ళ బాడీ ప్రెగ్నెన్సీ రిసీవ్ చేసుకోవడానికి సరైన స్థితిలో ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవడం అవసరం. మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీనికి సంబంధించిన అన్ని టెస్ట్లు వాళ్ళు అడ్వైస్ చేసి వాళ్ళు మీకు మీ ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది, అలాగే మీ రీప్రొడక్టివ్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి మీ రీప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది కూడా చెక్ చేసి చెప్తారు. లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి. ఎందుకంటే రకరకాల లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒబేసిటీ 24.5 నుంచి 29.9 బిఎంఐ ఉండటాన్ని ఓవర్ వెయిట్ అని, 30 కంటే మించి బిఎంఐ ఉండటాన్ని ఒబేసిటీ అని అంటాం. ఒబేస్ ఉన్న కపుల్స్ లో ఫర్టిలిటీ ఛాన్సెస్ 10 to 20% తక్కువ ఉంటాయి. సో ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయటం అవసరం. సెకండ్, స్ట్రెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా తగ్గుతాయి, కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవటం అవసరం. అలాగే స్మోకింగ్, ఇద్దరు లేడీస్ కానీ జెంట్స్ కానీ స్మోకింగ్ ఖచ్చితంగా ఆపేయాలి. ఎందుకంటే మనల్నే కాదు ఎదుటి వాళ్ళని కూడా హార్మ్ చేసే ఒక అలవాటు ఏదన్నా ఉంటే అది స్మోకింగ్ కాబట్టి. నెక్స్ట్, ఆల్కహాల్. రకరకాల స్టడీస్ జరిగినాయి ప్రపంచవ్యాప్తంగా. అన్ఫార్చునేట్ గా దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్ ఫర్ ఆల్కహాల్. అంటే ఇంత తాగితే పర్వాలేదు అన్న లిమిట్ అయితే ఏదీ లేదు. సో ఆల్కహాల్ ఆపగలిగితే బెటర్. నెక్స్ట్, కొన్ని రకాలైనటువంటి సప్లిమెంట్స్, అంటే ఫోలిక్ యాసిడ్ లేడీ గనక 3 months ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందు నుంచి తీసుకోగలిగితే బెటర్ ఎగ్ తయారయ్యే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ విమెన్ లో ఎగ్ యొక్క క్వాలిటీని బాగా తగ్గిస్తుంది. అలాగే ఓవరాల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ని తగ్గిస్తుంది. ఎందుకంటే అండాల యొక్క రిజర్వ్, దాన్ని ఓవేరియన్ రిజర్వ్ అంటాం. టోటల్ ఒక అమ్మాయి పుట్టినప్పుడు 10 నుంచి 20 లక్షల అండాలతో పుడుతుంది. పీరియడ్స్ ఆగిపోయే టైంకి దాదాపుగా 500 అండాలు మాత్రమే మిగులుతాయి. ఈ ఎగ్స్ అనేవి పుట్టిన తర్వాత నుంచి స్లోగా తగ్గుకుంటూ వస్తాయి. యుక్త వయసు అమ్మాయికి దాదాపుగా 3 to 5 lakhs అండాలు ఉంటాయి. కానీ ఈ తగ్గే అండాలు చాలా ర్యాపిడ్ గా తగ్గిపోతాయి స్మోకింగ్ చేసే మహిళల్లో.
సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గటమే కాదు, ప్రెగ్నెన్సీ యొక్క క్వాలిటీ అంటే అబార్షన్స్ పెరగటము, డెలివరీ దినాల కంటే ముందు అవ్వటము, లో బర్త్ వెయిట్, పిల్లలు బరువు తక్కువ ఉన్న పిల్లలు పుట్టడం ఎక్కువ చూస్తాం స్మోకింగ్ చేసే మహిళల్లో. అలాగే అబ్రప్షన్ అంటే కాన్పు తర్వాత ఊడాల్సిన మాయ డెలివరీ కంటే ముందే ఊడుతుంది. దీన్ని అబ్రప్షన్ అంటాం. ఈ ఛాన్సెస్ స్మోకింగ్ చేసే మహిళల్లో, ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళల్లో ఎక్కువ. మీరు అదే మెన్ లో చూస్తే స్మోకింగ్ వల్ల ఓవరాల్ సెమెన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు అఫెక్ట్ అయ్యి పుట్టే పిల్లలు అంటే తయారయ్యే ఎంబ్రియో అంత హెల్దీగా తయారవుతుంది. ఇది స్మోకింగ్ యొక్క నష్టం. ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా ఓవరాల్ గా హెల్దీ బేబీ పుట్టే అవకాశం తక్కువ ఉంటుంది. ఆల్కహాల్ తాగే మహిళల్లో బరువు తక్కువ ఉన్న పిల్లలు డెలివరీ ముందు, డేట్స్ కంటే ముందు డెలివరీ అవటం, అలాగే ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటే ఒక రకమైన ఫేస్ ఉంటుంది ఆ పిల్లల్లో. ఈ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంటుంది తల్లి ఆల్కహాల్ తాగితే. కెఫీన్ రోజుకి 200 మిలీగ్రామ్స్ అప్పర్ లిమిట్ కెఫీన్ అంటే దాదాపుగా 3 to 4 కప్స్ కాఫీ కంటే మించి తాగద్దు. అందుకంటే కెఫీన్ ఎక్కువ తాగితే దానివల్ల స్ట్రెస్, నిద్రలేమి పెరిగి ఇండైరెక్ట్ గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. కాబట్టి కెఫీన్ తగ్గియండి. సాయంత్రం 4 గంటల తర్వాత కెఫీన్ అస్సలు తీసుకోవద్దు. దీనివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. బిఎంఐ 18.5 కంటే తక్కువ ఉండడాన్ని అండర్ వెయిట్ అని, 24.9 కంటే ఎక్కువ ఉండడాన్ని ఓవర్ వెయిట్ అని అంటాం. అండర్ వెయిట్ కానీ ఓవర్ వెయిట్ కానీ ఉన్న వాళ్ళలో ఈ వెయిట్ అనేది హార్మోన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మన బ్రెయిన్ లో హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ ఉంటాయి. ఈ హైపోథాలమస్, పిట్యూటరీ, ఓవేరియన్ అండాశయాల మీద పనిచేసి దీన్ని మొత్తాన్ని హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాము. ఈ యాక్సిస్ మీద ప్రభావం చూపటం ద్వారా అండాల యొక్క విడుదల ఇర్రెగ్యులర్ చేయటము, పీరియడ్స్ కొంతమందికి చాలా ఇర్రెగ్యులర్ అవ్వటము. సో అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ పెరిగి కరెక్ట్ చేసుకోవటము, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించుకోవటం వల్ల హార్మోన్స్ సమతుల్యం మెయింటైన్ చేయబడుతుంది. పురుషుల్లో ఏంటి దీని ప్రభావం? అంగం గట్టిపడటం అంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండటము, సెమెన్ పారామీటర్స్ మారటము, ఈ అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ ఉండటం వల్ల మెంటల్ స్ట్రెస్ కలిగి సబ్స్టెన్స్ అబ్యూస్, రకరకాల మాదక ద్రవ్యాలు బానిస అవటము, ఇవన్నీ కూడా పురుషుల్లో ఇంద్రియ క్వాంటిటీ, క్వాలిటీ రెండు అఫెక్ట్ చేసి ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గిస్తాయి. మెంటల్ హెల్త్ లో చాలా ఇష్యూస్ ఉంటాయి. మనం గనక స్ట్రెస్ చూస్తే, స్ట్రెస్ పిల్లలు కావాలనుకునే వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. 60-70% స్ట్రెస్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఉంటుంది, ఇంట్లో వాళ్ళ వల్ల. 30-40% స్ట్రెస్ బయట సమాజం పిల్లలు కనాలి అని డిమాండ్ చేస్తుంది కపుల్ని. దీనివల్ల స్ట్రెస్, ఈ స్ట్రెస్ వల్ల మెంటల్ హెల్త్ చాలా దెబ్బతింటుంది. అంటే బాగా స్ట్రెస్ ఫీల్ అవటం వల్ల కపుల్స్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ దెబ్బతినటమే కాదు, సమాజము వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళ పట్ల కూడా ఈ మెంటల్ హెల్త్ రిలేషన్షిప్ ని అఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయటం వారి యొక్క ఫర్టిలిటీ జర్నీకే కాదు, వారు సమాజంతో పాటు వాళ్ళకున్న రిలేషన్షిప్ మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిజర్వ్ చేసుకోవడం. సెకండ్ థింగ్, కొన్ని ఫ్యామిలీస్ లో రకరకాల సమస్యలు ఉంటాయి. అంటే అది బైపోలార్ డిసీజెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, షిజోఫ్రీనియా లాంటి మెంటల్ సమస్యలు కానీ, ఇటువంటి ఫ్యామిలీలో ఈ సమస్యలు ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవటం ద్వారా వాడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమస్యలు తిరిగి పిల్లల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, జెనెటిక్ గా తల్లి దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కానీ పిల్లలకు ట్రాన్స్ఫర్ ఏ జబ్బులు అవుతాయి అని తెలుసుకోవటానికి ఈ కౌన్సిలింగ్ చాలా చాలా అవసరం. ఈ కౌన్సిలింగ్ తీసుకోవటం ద్వారా ఈ కపుల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం మందులు వాడాలి, మందులు ఒకవేళ వాడుతుంటే ఎప్పుడు ఆపేయాలి, ఈ విషయాలన్నీ కౌన్సిలింగ్ ద్వారా క్లియర్ అవుతాయి. కాబట్టి మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్,
సైకాలజిస్ట్ తో మాట్లాడి కరెక్ట్ కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.